చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఇక్కడ టెంపుల్ దగ్గర పార్క్ ఉందన్నారు లాస్ట్ వచ్చినప్పుడు, ఎందుకని తాళం వేస్తుంది? ఈ పార్కు మన గుడి ఆంజనేయ స్వామి గుడికి తగిలి ఉంది. అయితే ఈ పార్క్ అనేది సాయి గార్డెన్స్కి వస్తుంది. అయితే మేము ఆ పార్క్ అనేది గుడిలో ఎంట్రన్స్ తీసుకోవడానికి మేము వాళ్ళతో మాట్లాడామండి. అసోసియేషన్ వాళ్ళ సాయి గార్డెన్స్ వాళ్ళ అసోసియేషన్ ఉంది, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు మాకు అనుకూలంగానే మాట్లాడింది. కానీ ఇక్కడ పక్కకున్న అతను రామకృష్ణ అన్న అతను ఉంటాడు, అతను స్వాధీనంలో పెట్టేసుకొని ఆయననే అక్కడ లాక్ చేసేసి పబ్లిక్ పార్క్, ఆయన కార్ కూడా మెయిన్ గేట్ ముందరనే పార్క్ చేసినాను చూడండి. ఇంకో విషయం ఏంటంటే పబ్లిక్ పార్క్ అంటే ఎంట్రన్స్ ఫర్ ఆల్ కదండి, తాళం వేయదు కదా. పబ్లిక్ జిహెచ్ఎంసీ అంటేనే పబ్లిక్ గురించి వాడడానికి ఉంది ఆ పార్కు. ఆయన వాడడానికి కాకుండా ప్రత్యేకంగా ఆయన తాళం వేసేసుకొని ఇంటి గురించి వాడుకుంటుండండి. అది మేము పర్సనల్ యూజ్ చేసుకుంటున్నాం. మీతో కోరేది ఏంటంటే ఆ పార్క్ లాక్ ఓపెన్ చేసి పబ్లిక్ ఎంట్రన్స్కి పెడితే చాలు. తర్వాత విషయాలు ఏదైనా ఉంటే అది చేస్తే మాకు చాలు. అది పార్కులా కాకుండా చెత్త కుండీలాగా చేసి చుట్టుపక్కల వాళ్ళకు అనారోగ్యానికి కారణమవుతున్నారు. అది కూడా ఉన్నది. అది చాలా వికారం అయిపోతుంది. పార్క్ లాగా ఉండని కానీ అది లాగా కాకుండా చెత్తకుండి చేసి అన్ని పురుగులు చూడండి, ఎక్కడ చెట్లు చెదారం అంతా చేసి ఎంత అనారోగ్యానికి కారణమవుతున్నారు. విషయం ఏంటంటే పార్క్ కనుక పబ్లిక్ ఓపెన్ ఉంటే అక్కడ క్లీనెస్ అవన్నీ నీట్నెస్ ఉంటుంది. అది మాత్రం చేస్తే బాగుంటుంది, ఓపెన్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్ ఎంట్రన్స్ అంటే మీరు అడగలేదు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, మీరు అట్లా ఎలా లాక్ చేసి అడిగితే ఆయన కొద్దిగా వాళ్ళ ఫాదర్ ప్రెసిడెంట్, వాళ్ళ ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కూడా ఆయన వాడుకుంటున్నాడు అండి. ఆయన లేడు, ఆయన వాడుకునేది వాడు కాదు, కానీ ఆయన మాత్రం వాడుకుంటున్నాడు. కొడుకు వాడుకుంటున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు. కానీ బాగా అనిపిస్తలేదు. పార్కులకు పెడితే బాగుంటుంది. చాలా విషయాలు ఇక్కడ ఉండడానికి వచ్చినారు వాళ్ళు. మేమైతే ఇక్కడ మొత్తం ఊరోళ్ళం, కానీ మాకే రానియాడైనా మా ఊర్లో మాకు ఆయనే రానియాడు మాకు. ఇప్పుడు ఈ గేట్ చూడండి, మీరు ముందర గేట్ లాక్ పెట్టేసిండు. మొత్తం గేట్ లాక్ ఉంది. మొత్తం కార్ పార్కింగ్ పెట్టేసుకుంటూ షెడ్ వేసిండు. 7 వరకు షెడ్ వేస్తే షెడ్ తీపిచ్చేసినాము. రేకులు లోపల కూడా ఉన్నాయి, కావాలంటే మీరు చూసుకోవచ్చు. మొత్తం చెత్త చెదారం తప్ప ఇక్కడ ఏం లేదు. దోమలు ఉమ్మలు ఎట్లుంటాయి అనుకుంటా. సాయంత్రం కాగానే ఇక్కడ కూకుంటాం కదా, మేము నుంచుంటాం. ఇక్కడ మొత్తం దోమలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవరు నీట్నెస్ లేదు, ఏం లేదు. పబ్లిక్ ఎవరైనా వస్తూ ఉంటే ఎవరైనా నీట్నెస్ ఉంటుంది, కానీ ఎవరు రానియకుండా తాళం వేసుకుంటే ఏం నీట్నెస్ ఉంటుంది? మొత్తం ఇది సొంత ప్రాపర్టీ అయిపోయింది. అది ఆయన ఇది ఇంటి ప్రాపర్టీ అయింది. అది ర్యాంప్ అనేది ఆయన ప్రైవేట్ యూజ్ చేసుకుంటుండేది అంతే. ఇది అంతేనండి. అది ఇప్పుడు గుడికి వస్తూ ఉంటారు, గుడికి భక్తులు వచ్చినప్పుడు నీట్నెస్ కోరుకుంటారు. ఇప్పుడు మాకైతే ఇంకా గుడి సరిపోతలేదు కూడా మాకు. ఇప్పుడు మేము ఆ గుడి కూడా సరిపోతలేదు. ఎట్లయినా ఖాళీగా ఉంది కదా, ఇట్లనే ప్లేస్ చేస్తే వచ్చిన భక్తులు కూడా కూర్చుంటారు. ఈవినింగ్ పెద్ద మనుషులు వచ్చి కూర్చుంటారు, చెట్ల కింద వచ్చి కూర్చుంటారు అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన కానిస్తలేడు ఆ పని. ఒక్కళ్ళే కానిస్తారు, అందరూ ఒకే ఉన్నారు కాలనీలో. మా అంటే ఇప్పుడు మన ఇల్లు అంటే 7-8 ఇల్లులు ఉన్నాయి అంతే. అక్కడ ఆ 7-8 ఇళ్ళల్లో అందరూ ఒకే అన్నారు, కానీ ఆయన ఒక్కడే కానిస్తలేడు. అది అయిపోయింది. మీరు అది కమిషనర్కి కంప్లైంట్ చేయాల్సింది. చేస్తాం. అదే ఇంతవరకు మేము పక్కనే ఉంటారు కదా, నేబర్స్తో మంచిగా ఉండాలని అన్నట్టుగా మేము ఉన్నాం. కానీ ఇప్పుడు వినడం లేదు. కాపీ టు కాలనీ సొసైటీ మెంబర్ ప్రస్తుతానికి ఇది సొసైటీలో ఉంది. ఇది ఇచ్చే ఛాన్స్ లేదమ్మా. ఇవ్వబోము కూడా. ఇట్లా సాయిబాబా గుడి అయితే మందిరం పెట్టి మీటింగ్ పెట్టుకోవాలి. కాలనీ వాళ్ళకి పర్టికులర్ అవసరం. అంతే విషయం ఆయన చెప్తున్నాడు కదా. పబ్లిక్ ప్రాపర్టీ అనేది నీది నాది కాదు కదండి. ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది వాళ్ళు రావద్దు కదా. ఇప్పుడు వాళ్ళ ఆయన అట్లా అంటున్నాడంటే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోవాలి. ఆయన ఈ దారి వెళ్ళొద్దు. మళ్ళీ ఇది కూడా పబ్లిక్ पब्लिक प्रॉपर्टी को रोक सकते हो, पब्लिक का प्रॉपर्टी रोकते। आपको देवबंद का नहीं बोल रहे, आपको देवबंद का नहीं बोल के पार्क ताला डाले। तुम्हारा किसका बाप का जाएगा ताला डाले? बच्चे वाले आके वो ऐसा बोल रहे, शर्म रहना तुम्हारा को। पब्लिक प्रॉपर्टी को ताला कैसा डालते? खेल रहे कूद रहे आगम कर खेलते पार्क होना बोलते खेलते. అది సొసైటీ దమ్మా. సొసైటీలో ఉంచండి. సంతోష్ నగర్ లో పార్క్ ఉన్నది, పార్క్ చేసి కూకోవాలి. తాగుతాడు.
ఎవరు తాగుతారు? తాగుతూ తాగే దాని టెక్స్ మీద గవర్నమెంట్ నడుస్తున్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావు? సంవత్సరం పంచుకోవాలనుకుంటారు. ఈయన కూడా ఈయన కలిసి కబ్జా షెడ్ వేశారు, టీన్లు ఈయన పేరు మన్నిరాము. ఈయన కబ్జా చూస్తున్నాడు. రాత్రి కానీ ఎట్లా ఒప్పుకుంటూ వస్తున్నాడు మొత్తం తెలుసు అందరికి. లే అది కాదు, ఇంకో నువ్వు తాగుడు తినదు నీ పర్సనల్ సొసైటీ అండి, అది సొసైటీతో తాళం వేసుకుంటావా? గుడి షెడ్ వేసుకోవాలని చూసి లాక్ పెట్టుకోవడము. లోపల ఒకసారి అరే అన్న ఎప్పుడు పోయినా అన్నకు 10 నుంచి వీడియో కూడా ఇప్పుడు ఏమంటున్నారు? కబ్జా చేస్తారు. పార్క్ ని పార్క్ లాగా నీట్ పెట్టండి అని అంటున్నారు. హనుమంతుని బోటు పెట్టుకొని మనం మాట్లాడతాం. పక్క గుడికే తీసుకుందాం ఒక గుడి పక్కకు నీట్నెస్ ఉండాలి. ताला डालने का नहीं है, गलत है वो। पब्लिक प्रॉपर्टी ताला डाले वो डाले ప్రదేశం పక్కకు ప్రశాంతత ఉండాలి. కాదు సార్, మీరు మనం అక్కడ బోర్డు చూస్తుంటే GHMC అని ఉంది, గవర్నమెంట్. అది మీరు మీకు వస్తుంది ఇక్కడ అసోసియేషన్ కానీ మీరు ఎట్లా అంటారు? ఈ ఖాళీ సొసైటీ దీనిదే అన్నమా ఇది. అవును, సొసైటీ అంటే ఒకప్పుడు మీ సొసైటీ పేరు ఉండాలి, అది GHMC అని ఎట్లా? బోర్డు ఆయన ఉంటే ప్రెసిడెంట్, ఆయన ఉంటే మాట్లాడుతుంది. మనం ఎందుకు వచ్చినావు మరి? అంటే ఈమని అంటారంటే ఈఎము అడిగిన ఈమని 10 మంది బస్సులు ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు నీ పెద్దరికం ఉంచుకోవాలి. నువ్వు भैया तुम गलत जगह पे आए। పెద్దరికం ఉంచుకోవాలి. ఏమైంది ఏమైంది? ఏమొచ్చు? ఏం మాట్లాడుతున్నావు? వచ్చి మాది బోర్డు పెట్టింది తెలియదు. బోర్డు అక్కడి ఆ బోర్డు GHMC ఉన్నది, బోర్డు ఉన్నది, పేరు ఉన్నది. అన్నుండగా సొసైటీ ఉన్న సొసైటీ పేరు ఉండాలి కానీ మాస్టర్ మాట్లాడతాడు ఆయన అసోసియేషన్ అయినా కనీసం నీట్నెస్ అనేది ఉండాలి కదా. అంటే గుడికి వచ్చే భక్తులకి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు నీట్నెస్ అని అంటే మనసుకి ప్రశాంతం ఉండాలని కోరుకొని వస్తారు కదా. అక్కడ అంతా లాక్ చేసుకుని అంత డస్ట్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. కార్ చూడండి, లాక్ చేసేది చూడలేదు ఇప్పుడు. అది ఇప్పుడు కాదు, అది చూస్తుంటే మనకి తుప్పు చాలా పుట్టి ర్యాంప్ చేసిండు. छोटा लाख क्या फर्क होने का? 1 मिनट में टूट जाता लाख को. छोटा लाख लाख ही होता కానీ कोई नहीं जाना, उसका बोलने का मकसद ये है. అంటే మీ తరపు నుంచి డిసైడ్ కావాలా ఇక ఖాళీ అందరి తరపు నుంచి డిసైడ్ కావాలి. అది శుభ్రత కావాలి, పార్క్ కావాలి, तुम्हारा एसोसिएशन वाले से तुम పార్క్ కావాలి. అప్పుడే మేము వదలాలి. हमारे नहीं बोले नहीं लगा एसोसिएशन वाले कई को लगा भाई बात करा 10 बार बैठ के बात करा मैं तुम कहां थे? तुम बुलाए तो आते थे ना. भाई बुलाओ, तुम्हारा एसोसिएशन वाले बुलाना तुम्हारे को किसको भी नहीं मालूम. तुम ना बात करो, बात करे फिर किससे बात करा अशोक भाई? तुम बेकार एसोसिएशन वाले बाजू में ఎవరి పేరు మీద ఉంది సార్ ఈ స్థలం అనేది? ఎవరి పేరు మీద ఉంది స్థలం అనేది? సొసైటీ మీద. సొసైటీ మీద ఉందా? సొసైటీ మీద ఉన్నది. GHMC కాదా? కాదు. GHMC కాదా? ఇది కాదు. బోర్డు ఎట్లా పెట్టని ఇచ్చిన మళ్ళీ అది మాకు తెలియదు. మీరు కొన్నారా? మీ కాలు కొన్నారా? ఇవాళ అడుగుతున్నాం. సొసైటీ కొనలేదు. సొసైటీ మీరు ల్యాండ్ కొంటారు, సొసైటీ పార్క్ కొనరు. ఎవరు ఏ దేశంలో ఏడ కొనరు? దేశంలో ఏడ కొనరు? పార్క్ కొనరు. కాలనీకి ఒకటి పార్క్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ GHMC వాళ్ళు అది అక్కడ అప్రూవ్ చేస్తారు. అది గవర్నమెంట్ కి సంబంధించి GHMC వాళ్ళే మెయింటైన్ చేయాలి. GHMC వాళ్ళు లాక్ చేస్తే అది దానికి మంచి డెవలప్ చేసి అంటే మీరు పర్సనల్ దానికి యూజ్ చేసుకున్న తాళం వేసుకొని కార్ పార్కింగ్ మరి శుభ్రం చేసుకొని వాడుకోవడానికి ఇబ్బంది లేదంటే మరి వచ్చే వాళ్ళకి ఎట్లాగా ఇబ్బంది ఉంటుందా? రోజు నీళ్ళు ఆయన బండి తీయడు కానీ రోజు కడిగి మొత్తం డైలీ కాలు కడుగుతాడు. ఇంకా డైలీ కాలు తీసుకొస్తాడు, నీళ్ళు పడతాడు, నీళ్ళు మొత్తం బుడద అవుతాయి.
అది ఆ నీళ్ళు ఇక్కడ పోవు కదా ఈ గోడ కడితే అన్ని అక్కడ పోయేటట్టు చేస్తే అప్పుడు అర్థమవుతుంది బాగా మేము ఇక్కడ రామంటే గోడ కట్టేసాం ఇట్లా మన శ్రీరామనవమి నీళ్ళు కొట్టిర్రు. షెడ్ వేస్తారా మీరు లోపల కబ్జా చేయాలని చూస్తున్నారా మీ కాలనీ వాళ్ళు మరి ఎందుకు లాగేసుకుంటున్నారు లాగేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఆడ నువ్వు గుడికి వస్తున్నావా సాయంత్రం పూట భజన కోసం కోసం దోమలు కొడుతుంది భజనకు వచ్చి పెట్టారు సాయంత్రం పూట భజన కోసం వస్తుండే దోమలు ఎంత వస్తాయో పార్క్ చేస్తా పార్కే కావాలి ఎందుకంటే నిరాశుంటోడు గుళ్ళో కలపమన్నా కానీ కలపనియాడు కాబట్టి బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి పార్కే కావాలి బొట్టు పెట్టినోడు అదే వింటున్నావా పార్క్ సంతోష పార్క్ వద్దలేవా వాకింగ్ అందరూ ఎందుకు వద్దలేదు ఇక్కడ ఆయనకు తక్కువ ఉంది మెంబర్స్ ఎక్కువ అయిపోతారు ఎవరు మెంబర్ రాని నువ్వు ఒక్కడే అట్లా చేద్దాం కాలనీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏంటంటే కబ్జా చేసుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు మాది సొసైటీ బోర్డు చూడండి జిహెచ్ఎంసీ బోర్డు ఉంది గుడి మల్కాపూర్ జిహెచ్ఎంసీ బోర్డు చూడండి వాళ్ళేమో కబ్జా అక్కడ టీలు చూడండి రూమ్ చూస్తారు అమ్మా ఇదంతా తెలియదు ఏది ఆ బోర్డు కూడా సొసైటీది ఇవ్వము వాళ్ళు కూడా అడిగేది గుడికి ఇమ్మని అడగట్లేదు సార్ పార్క్ శుభ్రం చేస్తే చాలా అంటున్నారు ఎవరేం తీసుకుంటారు దాంట్లో నాకు చెప్పుతారా ఇవ్వరు అంట మాట వినండి వాళ్ళు చెప్పేది వినండి ఇది కాలనీ పార్క్ మేము జిహెచ్ఎంసీ కాదు హ్యాండ్ ఓవర్ చేయలేదు మా కాలనీ అండర్ ఉంది చెత్త వేసేవాళ్ళు మొత్తం మూటలు చెత్త వేస్తుంటే మేము వచ్చి ఎవరి మంత్ క్లీన్ చేయిస్తాం మేము క్లీన్ చేయిస్తాం ఇంతకు ముందు వేసేవాళ్ళు కాదు మేడం ఒక నిమిషం చెత్త అనేది ఇంటి పక్క వాళ్ళు వేస్తారు కానీ అటు నుంచి ఇటు నుంచి వచ్చి అన్ని చక్కలే ఇంటి పక్క వాళ్ళు వేస్తారు మేడం ఇలా ఇంటి పార్క్ అయిపోయింది రేకులు ఈడ కారు అర్థమైందా మాకు ఇచ్చారు మీరు క్లీన్ చేయండి అన్ని అబద్ధాలు అయిపోయిందా లాకేసుకుంటే అయిపోతా తాళం ఎందుకు వేశారు మేడం ఏమన్నారు జేఎంసీ వాళ్ళు మాకు ఇచ్చారు అన్నారు కదా ఇందాక జిహెచ్ఎంసీ వాళ్ళది కాదు ఇది కాలనీ అని చెప్పని అన్నారు జేఎంసీ ఇచ్చారు కదా అథారిటీ లెటర్ చూపించమని చెప్పండి జేఎంసీ లెటర్ అథారిటీ చూపించమని చెప్పండి ఏ రకంగా ఇచ్చారు వాళ్ళు జిహెచ్ఎంసీ ఎవరికి ఇవ్వదు ఉంటే వాళ్ళే మేడం దానికి ఎవరి దగ్గర ఉన్నాయి అడగండి వాళ్ళ దగ్గర పర్సనల్ ఆ చెట్లు వేయడానికి జిహెచ్ఎంసీకి వెళ్ళాం చెట్లన్నీ మేమే తెచ్చి ఇవన్నీ వేసింది వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ మీరు వేసుకొని ఈ చెట్లు కూడా నేనే వేసింది మేడం ఏం వేస్తారు పార్క్ లో ఏం ఫ్రూట్స్ వేస్తారా నేను వేసాను ఊరికే చెప్పొద్దు మేము వేసాం చెట్టు ఆ చెట్టు మీతో మాట్లాడాలి ఈ చెట్టు మీరేసారా చెప్పండి చెట్టు నేను వేసాను ఇది అని చెప్తున్నాడు కదా మేము 18 ఏళ్ళు అయిందండి అయితే ఏమి నేను వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ నా చేతులతో నేను వేసాను 18 ఏళ్ళు వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళదంట ఒక్క నిమిషం లేడీస్ వద్దండి మా వాళ్ళు వచ్చినాక ఇగో వచ్చింది కరెక్టే ఎందుకు వచ్చిందంటే ప్రెసిడెంట్ వల్ల ఆయన ఫోన్ చెప్పి ఆయన లేరు కాబట్టి నేను వచ్చాను మా హస్బెండ్ ప్రెసిడెంట్ ఆయన లేరు కాబట్టి వచ్చాను ఎందుకు టెన్షన్
లాక్ వేసుకోవడానికి లాక్ వేసుకోవడానికి ముందు నుంచే వేసాం మేము. GHMC వాళ్ళు చెప్పారు మీరు లెటర్ ఇచ్చారా మీకు జిహెచ్ఎంసీ వేసుకున్నారు కదా నేను అడుగుతా క్వశ్చన్స్ ఒక మాట జిహెచ్ఎంసీ వాళ్ళు ఓకేనా మేమేం మాట్లాడము జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన లెటర్ చూపించమన్నా వీళ్ళు బ్లాక్ వినొద్దండి మీరు. ఇటు కూడా ఉంది. మా హస్బెండ్ వస్తారు అప్పుడు మాట్లాడి ఆయన కరెక్ట్ గా చెప్తాడు. కాలేని వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడండి. వీళ్ళు ఒక్కరి వర్షన్ వినొద్దు మీరు చెప్తున్నారు. వచ్చినాక మాట్లాడుకోండి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఒక్క వర్షన్ తీసుకోండి ఏమైనా వేసుకోండి మీరు వద్దంటలేము లేదు వాళ్ళు కావాలంటే వాళ్ళు ఇదండి ఇదంతా గుడిమల్కాపూర్ ఏరియా, ఇదంతా గుడిమల్కాపూర్ సభ్యులందరూ వీళ్ళు ఎంత ఏంటంటే వీళ్ళు ఖాళీ కార్ అడ్డం పెట్టేసుకొని షెడ్ వేసుకొని కబ్జా చేయాలని చూస్తున్నారు ల్యాండ్ అంతే. అంటే పార్కు ఎవరిది పార్కు అక్కడ చూడండి, బోర్డు చూడండి. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఏమన్నా సొసైటీ అంటున్నారు. సొసైటీ కాదు, ఇది జిహెచ్ఎంసీ పార్క్. ఇది ఇప్పుడు ఏమన్నా అది కూడా అన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటారు ఇంతకు ముందు ఫస్ట్ ఏమన్నారు జిహెచ్ఎంసీ ఫస్ట్ ఏమన్నా కాదని చెప్పారా? ఇప్పుడేమో వాళ్ళు ఏమన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్తున్నారు. వాళ్ళే మాటలు చూడండి, మూడు మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. లాసుకోమని చెప్పారు కదా చేసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారు. మీరు ఏమన్నారు ఇంత ముందుకు తాళం వేసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు తాళం వేసుకొని వాళ్ళు చేతికి ఇచ్చేసారంట. గవర్నమెంట్ వాళ్ళు చేతికి ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. పిలవండి మేము అడుగుతాం వాళ్ళకి. ఎందుకంటే అంటే 18 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి వాళ్ళు కబ్జా చేసుకుని పెడుతున్నారు. ఇంకో 2 ఏళ్ళ కబ్జా అయిపోతున్నారు. ఈ కాలనీ వాళ్ళు ఇవ్వండి, ఈయన కూడా కాలనీ వాళ్ళు చెప్పండి సార్. అంటే ఈ స్థలం అనేది గవర్నమెంట్ పేరు మీదే కదా ఉంది. ఈయన కూడా కాలనీ వాళ్ళు, ఈయన కూడా కాలనీ వాళ్ళు. అవునమ్మా, అంటే కాలనీ వాళ్ళది అంటున్నారు. అంటే కాలనీ అంటే ఎవరైనా కొనుక్కుంటే మీరు అందరు కలిసి కొనుక్కుంటే స్థలం మీద ఇది, కాకపోతే ఇది ప్లేస్ అనేది గవర్నమెంట్దేగా. ఇది వాళ్ళు స్వార్థానికి వాడుకుంటుర్రమ్మా. ఇది ఈడ షెడ్ వేస్తుండే, షెడ్ తీపిచ్చినాం, షెడ్ వేసిండు కార్కొరకు ఆపేసినాం షెడ్. మరి ఇప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీ అయితే పబ్లిక్ ప్రాపర్టీ అంటే అందరూ లోపలికి వెళ్ళే హక్కు ఉంది. మరి అట్లా లాక్ వేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అదే మరి మీరే చెప్పాలి, మనం కూడా చెప్పాలి, వాళ్ళు కూడా చెప్పాలి. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఈయన కూడా కాలనీ వాళ్ళు పార్క్ కావాలని చూస్తారు. వాళ్ళు కూడా అందులో వీళ్ళు ఇక్కడ వినండి, వీళ్ళు సెకండ్ సేల్ స్టార్టింగ్ కొనలే, లేవట్ అయినప్పుడు కొనలే వాళ్ళు. సెకండ్ సేల్ మేము లేవట్ అయినప్పుడే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. వాళ్ళు వచ్చి 10-12 ఇయర్ అయింది. ఆ 10-12 ఇయర్స్ నుంచి లాక్ వేసుకోవడము, లోపల షెడ్ వేసుకొని చూసుకోవడం, కబ్జా చేసుకోవడం, పెట్టడము, కారు పెట్టడం ఇలాంటివే జరుగుతుంది. ఓపెన్ ఉండాలి, నీట్ ఉండాలి కదా. అంత కచ్చిరేస్తారు. బయట దూరంకి వెళ్ళి తెచ్చైతే వేయలేరు కదా, పక్కలే వేయాలి. మరి ఈ కాలనీ వాళ్ళు అందరూ మంచోళ్ళే, వీళ్ళు ఒక్కలే కబ్జా చేయాలని చూస్తున్నారు. ల్యాండ్ బ్లాక్ అర్థం కాలేదు. అన్న నువ్వేమో ఉన్నావు వల్ల మీరు నువ్వేమో ఉన్నావు వీడియో కబ్జా చేయాలని షెడ్ అందారేనా लाग डाले ना शुरू नहीं है ना अभी नहीं गाड़ी लगा रहे देखो सेट देखो इधर टीना है देखो आगे टीना ఏదైనా ఓపెన్ లో ఉంటేనే కదా లోపల కూడా నీట్నెస్ అనేది ఉండేది. ఓపెన్ అయితే వచ్చారు, కూర్చుంటారు, చేస్తారు. టెంపుల్ కి వచ్చే వాళ్ళు కూర్చుంటారు. తప్పేందమ్మా, తప్పేంది, తప్ప దాంట్లో ఇంతకుముందు ఆమె ఏమన్నది ఇది చాలా మంది మున్సిపల్ కూర్చుంటారు. ఇక్కడ కూర్చోవడం ఎందుకు, మనకు పార్క్ ఉంది, పార్క్ లో కూర్చుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి రైట్స్ లేకుండా అవుతుంది ఈ పార్క్ మీద. ఎవరో బయట నుంచి వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు కొనుక్కుంటున్నారు. చేయమని లెటర్ ఇచ్చిర్రా, లెటర్ లేదు. వాళ్ళు అంటారు మాకు లెటర్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి లాక్ చేసుకోమని. వాళ్ళకు చేయనీకి ఎలక్షన్లే కాలే, వాళ్ళు నిలబడలే, ఎవరు వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. పార్క్ లాక్ లేకుండా వాకింగ్ చేయకుండా. వాకింగ్ అని అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీట్నెస్ కూడా లేదు కదా. చేయనిస్తలేరు, అది చేయనిస్తలేరు కదా. అది చేయనిస్తలేరు, చేద్దామనే మేము వాడుకుంటారు మేడం. ఈ కాలనీ వాళ్ళు అందరు కాదు, ఒక్క ఇంటోళ్ళు వాడుకుంటారు. ఈ పార్కుని ఒక్క ఇంటోళ్ళు వాడుకుంటారు మేడం. ఇది పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు వాడుకోవడానికి రైట్స్ లేదు కదా. మీరు క్వశ్చన్ చేశారా? మేడం అదే మేము పోట్లాడేది అందుకే మేడం. దానివల్ల ఇబ్బంది కూడా అవుతున్నారు. చుట్టుపక్కల గుడిలోకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇబ్బంది. మొదలైంది అదంటే చాలా కారు ఉందమ్మా, మేము ఏం చూడలేదు. కారు ఉంది అక్కడ, కారే కనబడుతుంది అక్కడ. తొంగి మేము చూడలేదు, లోపల తాళం
తాళం వేసుకున్నారు కదా ఇప్పుడు గేట్ చూస్తే కి. తప్పే, చూడకుండా ఒప్పు. ఇప్పుడు చూస్తే తప్పు. ఇది సొసైటీ ఇది ఉన్నది, సొసైటీ లెక్క ఉన్నది, అందరికి లేదు. ఇది సొసైటీ అంటే వీళ్ళు ఒక్కళ్ళే వాడుకుంటున్నారు కదా, మరి లాక్ ఎందుకు ఓపెన్ చేసి? అది ఈ రోజు చెప్పేసి నేను ప్రెసిడెంట్ దీనికి చెప్పి అది తెప్పిస్తాను. అచ్చా తాళం వేసేటప్పుడు అప్పుడే చెప్పలేదు, ఇప్పుడు చెప్తుండ్రు. ఎన్ని రోజులు ఆ తాళం కూడా చూసిందమ్మా ఇక్కడ తాళం ఎంత ఈ కాలు పెట్టడం తప్పు ఒప్పుకుంటా నేను. షెడ్ కూడా వేసారంట కదా సార్. అది చాలా తప్పు. ఇది తాళం మనం చూస్తుంటే ఎంతో తుప్పు పట్టుంది. ఇప్పుడు వేసిన తాళం అయితే కదా చాలా రోజులు అయ్యింది. మరి ఎన్ని రోజులు మీరు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నారా? ఎప్పటికీ వాళ్ళ రెండు కాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద కాళ్ళు పెడితే కనపడదు. ఎందుకంటే కిందికి వెళ్ళిపోతాం అమ్మా, ఇక్కడ చూడం కదమ్మా. అదే ఇది భద్రతగా ఉండాలి, మంచిగా ఉండాలి, కాలనీది సొసైటీది ఉంది, బాగుండాలి అని మా ఉద్దేశం. బాగుండాలంటే ముందు నీట్ గా చేస్తే అందరు బాగుంటారు కదా. చెప్పిద్దారి ఇప్పుడు వచ్చింది కదా టెన్షన్, ఇప్పుడు మంచిగా అవుతుంది. అయింది ఆయన ఓన్ కూడా పెట్టి చెప్పించే శక్తి ఉంది, డబ్బు ఉంది అంతే. మణిరామ్ గారు ఎప్పుడు ఇస్తారు అది? अब उनसे शामे बात करेंगे ना ना मरद नहीं ఇది మనది కాదు, పగల కొడితే తప్పు అయిపోతుంది. దాల్నా బి తప్పేనా మనకు చెప్పకుంటే ఎందుకు వేసినా అదే అడగాలి. తాళం అసలు ఉండదు కదా పబ్లిక్ ప్రాపర్టీ, కార్ కూడా పెట్టి అమ్మ ఈయన కూడా కాలనీ మంచి అడగ ఈయన అభిప్రాయం कुछ बोल रहे पूछ। आओ नीचे अब नीचे अब ये घर वाले क्या बोलते कार यहाँ रखी, ये घर वाले फल डाले उन्होंने कब्जा कर ले रहे बोल के इन लोग बोल रहे, कब्जा नहीं करा अच्छा ले रहे ना बोल के उन्होंने बोल रहे। तो पार्क कहीं को लगाते, गवर्नमेंट पार्क कहीं को देते, वो 2 मिनट का होता करता है दीवार तक। 1 मिनट पार्क है ना, 1 मिनट जाम सिंह ना ఓళ్ళు కూడా పెట్టారు, ఓళ్ళు కూడా కొట్టారు ఒక షెడ్ కోసం. అదొక షెడ్ ఏంది అదేంది అవి రేకులు ఉన్నాయి. అయినా ఇది ఏంది ఈ పార్క్ మంది మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు వేసాడో అడుగుదాన్ని. అమ్మ ఇది ఎందుకు ఇప్పుడు మనం పగలగొట్టామనుకో నీకెందుకు అని అంటారు కదా, తాళం వేసింది తాళం చేయండి నేను ఇస్తుంది అంటాడు. మేము పగలగొట్టాలంటే కేసు అవుతుందేమో ఒక మేడం, మేము దానికోసం ఆల్ చేయట్లేదు. ఎందుకంటే మా రిలేషన్షిప్ ఎప్పుడు ఖరాబ్ కావద్దు, ఎందుకంటే వీళ్ళు కబ్జా చేయాలని చూస్తారు. చెప్పండి సార్ సెక్రటరీ పాత మంచి కరెంట్ మాట్లాడారు కాదు కానీ బట్ ఏంటమ్మా ఇష్యూ ఏంటి ఇప్పుడు? ఇది ప్లేస్ అనేది గవర్నమెంట్ది సార్. సో గవర్నమెంట్ కాకుండా వాళ్ళు పర్సనల్ దానికి యూజ్ చేసుకుంటారు. కాదు పర్సనల్ కాదు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది. ఇట్ బిలాంగ్స్ టు కాలనీ, ఇట్స్ ఎ కామన్ పార్క్. యాజ్ హీ సెడ్ రైట్లీ, ఇట్ బిలాంగ్స్ టు కాలనీ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ బై ది కాలనీ. But the people here around, they were throwing all the mud and muck here. When it was not properly being maintained, when the people are throwing all the waste bottles, తీసుకొచ్చి ఇది విస్కీ దాగి బియర్ దాగి అందులో బాటిల్స్ పారేస్తున్నారు. Then who would have taken care? Because of that, he has just locked it. కాలనీ వాళ్ళు ఫుల్ తాగేసి, వినండి, మీ కాలనీ వాళ్ళు ఫుల్ తాగేసి ఏం చేస్తారు తెలుసా అండి? మీ కాలనీ వాళ్ళు ఫంక్షన్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటారు. వీళ్ళు తాగుతారు. ఎవరు వేసిండ్రని అనలేదు నేను, ఎవరు వేసిండ్రని అనలేదు, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారు? ఒక రకంగా సరే సంతోష్ బాబు బాబా 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 ఒక్క నిమిషం. సరే మీరు అనేది ఒక నిమిషం ఉండు. ఇందులో చేస్తారు కాబట్టి చేశారండి. ఇప్పుడు ఒక నిమిషం సంతోష్ బాబు ఒక్క నిమిషం. మీరు అన్న మాట బాటిల్స్ బాటిల్స్ వేసినారు అని సంగతి చెప్పాను, చెత్త వేసినారు అని చెప్పాను. వేసినారని చెప్పినా నేను చెప్పలేదు. చెప్పించుకోండి, ప్యాషన్స్ పెంచుకోకూడదు. సరే అది వేసింది ఎవరు వేసిండ్రు? ఒక నిమిషం సరే ఎవరు చేస్తానా? ఎవరు వేసినా బాబా ఎవరు వేసారు చెప్పండి, ఎవరు చూసారు? నేను వేసే తప్ప ఎవరు బాబా గారు సంతోష్ బాబు గారు మీరు అనేది ఎవరో వేసారు, లాక్ వేసారు. లాక్ వేసడము గవర్నమెంట్ ప్రాపర్టీకి మీకు పర్మిషన్ ఇచ్చిందా? నెక్స్ట్ ఓకే క్వశ్చన్ అది. సరే అది ఇంకోటి, ఇప్పుడు అన్ని కాలనీలో ఉన్నాయి అక్కడ మీకు ఏం కావాలి చెప్పండి ఫస్ట్. అక్కడికే వస్తా. మీరు డైరెక్ట్ అన్నారన్న మీరు అన్నారని సంతోష్ బాబు
సరే లాక్ చేయడం కరెక్టా తప్ప చెప్పండి మీ ఆబ్జెక్టివ్ ఏంటి? సరే ఉండవా పబ్లిక్ ప్రాపర్టీ ఎక్కడ అరే ఉండవా ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అనేది లాక్ చేయడము మీరు అన్ని కాలనీలలో పార్కులు ఉన్నాయి అక్కడ లాక్ చేస్తారు కదా మనం ఎందుకు చేయాలా? ఓకే ఇంకా నెక్స్ట్ నా పాయింట్ నెక్స్ట్ ఏంటి అది చెప్పండి అదే చెప్పండి అంతవరకు రండి అంతేనా? పబ్లిక్ ప్రాపర్టీ మీ పర్పస్ అదొకటే అయితే దానికి ఆన్సర్ చెప్తాను. చెప్పండి. మీరు ఇంకా వేరే విషయాలు ఉంటే చెప్పండి. ఇంకేముంటుంది పబ్లిక్ గురించి పబ్లిక్ ప్రాపర్టీ అయితే దెన్ దట్ ప్రెసిడెంట్ దగ్గర హీ వాజ్ హ్యావింగ్ దిస్ కీ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఈజ్ కమింగ్ బై టుమారో సండే ఈవినింగ్ వస్తాడు, వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారు. అంతే అంతే నుంచి ఇప్పుడు అందరూ యూజ్ చేసుకోవచ్చు కదా సార్ ఈ పార్క్ అనేది. ఇట్లా ఎంతమంది యూజ్ చేస్తారమ్మా? అంటే గుడికి వచ్చే భక్తులు కనుక మీరు కాసేపు ఎంతమంది చూస్తారు? కూర్చోడానికి గుడికి వచ్చే వాళ్ళు ఇందులోకి ఎందుకు వస్తారు? రావద్దా? గుడికి వచ్చే వాళ్ళు దీంట్లోకి ఎందుకు అక్కడి నుంచి ఎందుకు వస్తారు? కూర్చోడానికి ఇప్పుడు నౌ ద క్వశ్చన్ ఈస్ ఇప్పుడు మీరు దేర్ ఆర్ 2 ఇష్యూస్ అమ్మా. అచ్చా ఒకటి ఇందిరా పార్క్ దగ్గర ఒక గుడి ఉంది అక్కడ ఎందుకు వస్తారన్నారు కదా. ఇప్పుడు రామకృష్ణ మఠం ఉందా అక్కడ అమ్మవారి గుడి ఉంది, ముందర ఇందిరా పార్క్ ఉంది. ఆ గుడిలో నుంచి పార్కింగ్ గుడికి వదిలేశారు వాళ్ళు. ఆర్డర్ తెచ్చుకోండి, మీరు వద్దంటున్నారు కదా. మీరు ఆర్డర్ తెచ్చుకోండి, మీరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కదా ఆ విషయంలో. మీరు కోఆపరేట్ చేస్తానికి ఇది బలవంతం జబర్దస్తి చేయడం తప్పు. ఆయన వచ్చి మాట్లాడడం మీరు అనడం తప్పది. తాగుబోతలు చెప్పండి కరెక్ట్ కాదు. వాళ్ళు అనేది ఏంటంటే సార్ ఇది పబ్లిక్ ప్రాపర్టీ తాళం వేయడం కరెక్ట్ కాదు. మెయింటెనెన్స్ కోసం ఏం తాళం ఇస్తున్నారు? ఒక మెయింటెనెన్స్ అన్నారు లోపల మీకు మనకి ఏ మాత్రం మెయింటెనెన్స్ కనబడుతుంది? మెయింటెనెన్స్ అంటే చెత్త పడకుండా చూస్తున్నారు ఆయన. మీరు ఏం మెయింటైన్ చూడండి, ఇక్కడ బాటిల్ కనపడుతుంది. ఎవరు వేసారు బాటిల్? ఎవరు వేసారు చెప్పండి. చెత్త పడ్డానంటే అంటే గేట్ ఓపెన్ చేసుకొని తాళం ఉండంగా కూడా వేస్తున్నారు, తాళం ఉండంగా కూడా వేస్తున్నారు. మేము అందుకని లెట్ హిమ్ కమ్, వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము ఎట్లా చేయాలని చెప్తాం. మీరు కూడా రండి అప్పుడు. ఓకే మేము ముందర డిస్కస్ చేస్తాం. సార్ ముందు అడిగినమ్మా ఏమన్నా అంటే సార్ బస్సులో అడుగుతుండ్రు ఇట్లా ఇస్తే వాస్తు ప్రకారం ఇక్కడ ఉండొద్దు మన రామ్ అక్కడ ఉంటే ఇస్తుంటే మనం అని సార్ ఒప్పుకున్నారు. ఎవరు వాస్తు ఎవరికి వాస్తు వాస్తు గురించి డిస్కషన్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. వచ్చిన తర్వాత మీరు కూడా రండి. సో తను అక్కడ అంటే ఆంటీ వచ్చి ఏమన్నారంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఇచ్చారు పర్మిషన్ మాకు ఇచ్చారు అని చెప్పని వాళ్ళు అంటున్నారు. చూడండి అది మర్చిపోండి, రేపు ఆయన వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే What we can do, we can discuss with all side of the people and we can look at it and we can maintain this. చేద్దాం We can discuss everyone. చేద్దాం. Nothing to అదే కదా ఇప్పుడు అట్లా కొట్లాడి ఇప్పుడు బాటిల్ నేనేస్తాను, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వేస్తాను. कभी डाला क्या मैं? ओ इसमें इतना भी दिमाग नहीं तो कैसा इतना है. What we'll do, actually this is colony park. Okay. Yes. So we'll discuss. Whoever staying in colony, they will discuss and they will do that. Okay.